సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి యొక్క ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుగుణమ్మ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న 2వ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి వాళ్లే కారణాలు చెప్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పరిస్థితి. మాకు ఆనందం, సంతోషం వస్తే కనీసం నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి. బాధ, కష్టం వస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు. అటువంటి పాలన నుంచి విముక్తులై, అంటే ఆ రోజు 1947లో ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే లభించిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనందం, సంతోషం ఈ సంవత్సర పాలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈవేళ అభివృద్ధి, సంక్షేమం. ఎందుకంటే ఈరోజు చెప్తూ ఉన్నారు, మేము గడప గడపకి వెళ్ళినప్పుడు పింఛన్లు గతంలో మాకు 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000ని 3000 రూపాయలు చేస్తారని ఆ 1000 రూపాయలు పెంచడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల మొదటి తేదీనే మొదటి సంవత్సరమే ఆయన మరి 4000 రూపాయలు, దివ్యాంగులకు అయితే 6000 రూపాయలు, మరి 10,000 15,000 రూపాయలు బెడ్ రెడ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మాట ఇస్తే నిలుపుకున్నటువంటి ప్రభుత్వం అని. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టును ఆ రోజు డిఎస్సిలో పూర్తి చేయాల. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 16,500 టీచర్ల పోస్టును భర్తీ చేసి మా పిల్లలకి మంచి విద్యను నేర్పుతూ ఉన్నారు. అంతకంటే ఆనందం ఏముందని చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలని అంటే 1000-1200 వెచ్చించవలసేది. ఈరోజు మాకు సంవత్సరానికి ప్రతి 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీగా మాకు ప్రభుత్వం ఇస్తుందని మహిళలు ఆనందంగా, సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఒక పట్టణానికో, ఒక నగరానికో వస్తే ఒక 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం, 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడు కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరమే రద్దు చేస్తే ఈయన మొదటి సంవత్సరం అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ 2,50,000 పైబడి రోజుకి పేదల కడుపు ఒక ప్రభుత్వం 5 రూపాయలకి ఏ వస్తుందన్న కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు. అటువంటిది మాకు 5 రూపాయలకి కడుపు నింపుతున్నారని వేరొక పక్క భవన కార్మికులు వీళ్ళందరూ కూడా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం చెప్తూ ఉన్నారు ఈవేళ మహిళలు. గతంలో కూడా పాదయాత్రల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేనమామగా ఉంటానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి మరి భారతీరెడ్డి గారు కూడా ఇంటింటికి వాడవాడికి పోయి ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పి, మోసం, దగా చేసి ఒక బిడ్డకే మేడమామగా ఉండి 13,000 రూపాయలు ఇచ్చాడు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మాటకు నిలబెట్టుకుని 2 బిడ్డలుంటే మాకు 26,000 రూపాయలు, 4,000 రూపాయలు మరి స్కూల్ అకౌంట్కి వచ్చినాయి. 3 బిడ్డలుంటే మాకు 39,000 వచ్చింది. 4 బిడ్డలుంటే మాకు 52,000 వచ్చింది. 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు వచ్చింది తల్లికి వందనం అని చెప్పి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ పిల్లలున్న తల్లులు ఇవాళ ఎంతో ఆనందంగా, సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం.
అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఆ 3 ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క పోలవరాన్ని ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఈవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఈవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎన్నో పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ను సాధించుకోగలిగాం, మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి వ్యక్తి, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు, అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి, మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజడులు సృష్టిస్తుంటాడు కుట్రపూరితంగా. పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ లేదా నెల రోజుల్లోనూ పోతాం. కానీ ఈయన పరామర్శలు పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా అందులోనూ కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాన్ని పరామర్శకు పోతాడు. పోనీ ఆ పరామర్శకు వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఈ సమాజాని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఈయన పరామర్శకు వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగుల్లో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలకు పోతాడు. పోతే పోయాడు పరామర్శలకి. మరి ఆ పరామర్శలకి పోయేటప్పుడు ఏ రకంగా ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఏ రకంగా ఉందో మనందరం కూడా చూసాం. స్వయంగా ఆయన కారు టైర్ల కింద మరి ఈవేళ అందులోనూ స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక దళిత బిడ్డ టైర్ల కింద పడిపోతే జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సపరేలు చేసి మనం దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే. అటువంటి స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కన పొదల్లో పడేసి పోయారు అని అంటే
అటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడని అంటే, ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడని అంటే చాలా బాధ ఆవేదన కలిగించేటువంటి విషయం. మరి మొన్న కూడా చూసాం, మరి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతూ ఉంటాయి. అంటే ఒక రైతు ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి పంట విలువ తెలియదు కాబట్టే, ఆ రైతు కష్టం తెలియదు కాబట్టి ఆ మామిడికాయలు తొక్కించుకుంటూ పోయినటువంటి పరిస్థితి. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే, తొక్కించుకుంటూ పోవడమే. మొన్న కూడా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఎందుకంటే విలేకరులు కూడా ఆయన్ని ప్రశ్నించారు. ఇలాగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టుగా రప్ప రప్ప అని నరుక్కుంటా పోతామంటూ ఉన్నారు మీ కార్యకర్తలు నాయకులు అని అడిగితే, తప్పేంటి అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి, రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధోరణిలో. నిన్న కూడా చూశారు. నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు, డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు, అభివృద్ధి చేయడానికి కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు. ఎవరైతే వీళ్ళ లూటీని, వీళ్ళ దోపిడీని, వీళ్ళ కక్షల్ని, కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈవేళ చాలామంది ప్రజలు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండి, అది పేరు మార్చుకోండి రప్ప పార్టీగా అని చెప్పి. అందుచేత అటువంటి పార్టీలు ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడే ఉండదు. మొన్నకే మీ పరిపాలన చూసే మీకు 151 సీట్లలో ఒక నెంబర్ పోతే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా మీ పాత్ర చూసిన తర్వాత ఇవాళ ప్రజలకి రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఆ 11లో మళ్ళీ ఇంకొక నెంబర్ పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుచేత మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి, పాఠాలు నేర్చుకోండి తప్ప ఇట్లా రేపు భవిష్యత్తులో వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి గతంలో ముస్సోలిని, ఒక హిట్లర్, ఒక ముషారఫ్ పాలన ఏదైతే చేశామో దాన్ని మించి మేము తీసుకొస్తామనంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ అభివృద్ధి కూడా కట్టుబడినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. అందుకే మొన్న మీరు చూసారు హంద్రీనివా కూడా మరి మొన్ననే 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యం పంపుల్ని చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ప్రారంభించి జూలై నెలలోనే ఈవేళ రాయలసీమకి నీరందించేటువంటి ప్రక్రియ. నేను అడుగుతూ ఉన్నా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో, ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అంటాడు. మరి 5 సంవత్సరాల పాలనలో అదే హంద్రీనివాకు సంబంధించి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఒక్క సిమెంట్ బస్తా ఎందుకు పనిచేయలేదు, ఒక తట్ట మట్టి ఎందుకు తీయలేకపోయావు? ఈవేళ 5 సంవత్సరాలు నువ్వు చేయలేనిటువంటి పనిని మేము సంవత్సరం కాలంలో చేసి మరి ఈవేళ 3850 క్యూసెక్కుల నీరుని మేము ఈరోజు హంద్రీనివాకు విడుదల చేసాం. 3850 కోట్లు మరి ఈవేళ ఖర్చు పెట్టి. అదేవిధంగా ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లాకి హంద్రీనివా మరి ఈవేళ వైండింగ్ చేయడం వల్ల మరి ఈవేళ ఎవరికే బెనిఫిట్ అంటే కడన శివార్న ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకే రేపు హంద్రీనివా నీరు రాబోతూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క హంద్రీనివాకు సంబంధించి మరి లాస్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే 554 కిలోమీటర్ అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ అడవిపల్లి రిజర్వాయర్కి కూడా తొందరలోనే ఆ కృష్ణా జలాల్ని అడవిపల్లి రిజర్వాయర్కి తీసుకొస్తాం. అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నివా బ్రాంచ్ కెనాల్ని ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ యొక్క నివా బ్రాంచ్ కెనాల్ నుంచి మూలపల్లి చెరువు, అదేవిధంగా అక్కడి నుంచి మరి ఏదైతే కళ్యాణ డ్యాము అంటే తిరుపతి పట్టణానికి కూడా ఆ యొక్క త్రాగునీరు అందించే విధంగా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి దగ్గర 900 కోట్ల రూపాయలు మరి ఈవేళ ఆర్థికంగా మరి సేకరించి మేము అనుమతులు ఇచ్చి
త్వరలోనే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఆ నేవా బ్రాంచ్ కెనాల్ నుంచి ఆ కళ్యాణ్ డ్యామ్కి నీళ్లు తీసుకొచ్చి తిరుపతి పట్టణానికి ఆ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేటువంటి ప్రక్రియకు ఒక పక్కన శ్రీకారం చుడుతూ దీనికి ప్యారలల్గా మళ్ళీ జిఎన్ఎస్ఎస్ ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్తో పాటుగా ఈ యొక్క జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ఏదైతే గాలేరు నగర్ నుంచి తిరుపతికి రావడానికి ఈ అటవీ ప్రాంతంలో మరి ఈ యొక్క గాలేరు నగర్ తీసుకురావడానికి అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే 4 టీఎంసీల కృష్ణా నీరు మరి యొక్క తిరుపతికి అంటే మల్లిమడుగు మరి రిజర్వాయరు అదేవిధంగా బాలాజీ రిజర్వాయర్కి మరి నీళ్లు తీసుకొచ్చి దాని ద్వారా కూడా మరి పారిశ్రామిక ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క తిరుపతి పరిసర ప్రాంతాలు కూడా పారిశ్రామికం కూడా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రకంగా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అటు జిఎన్ఎస్ఎస్ నుంచి కూడా తిరుపతి పరిసర ప్రాంతాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి విధంగా మరి దగ్గర ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక 900 కోట్ల రూపాయలు ఈ జిఎన్ఎస్ఎస్ నుంచి మరి 1050 కోట్ల రూపాయలు దగ్గర రేపు ప్రయారిటీలో ఒక 2000 కోట్ల రూపాయలు చిత్తూరు శివారు ప్రాంతానికి నీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లా ప్రజల మంచి కోసం రాయలసీమ మేలు కోసం రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చేటువంటి ఈ ప్రభుత్వ పనితీరుకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.